హలో గైస్, నా పేరు మైత్ర ఒకటి మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. సో బేసిక్గా ప్రభాస్ గారి అప్కమింగ్ మూవీస్ లైనప్ చాలా అంటే చాలా పెద్దగా ఉంది, మనందరికీ తెలిసిందే. అయితే ఆ లైనప్లో వన్ ఆఫ్ ది మోస్ట్ అవైటెడ్ మూవీ అయితే కల్కి పార్ట్ 2. అండ్ ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అయినా సరే మినిమం గ్యారంటీ 2,000 కోట్ల కలెక్షన్ అయితే ఉంటుంది. దానికి రీజన్ ఏంటంటే ఈ సినిమాకి ఏదో ఒక్క రీజన్లో కాదు, మెజారిటీ ఆఫ్ ద రీజన్స్లో, అంటే ఇప్పుడు మనకి 5 మేజర్ ఇండస్ట్రీస్ కదా, ఈ 5 మేజర్ ఇండస్ట్రీస్లోని కూడా పీక్ లెవెల్ ఆఫ్ హైప్ ఉంది. అండ్ కొన్ని అదర్ ఇండస్ట్రీస్లో కూడా హైప్ ఉంది. అండ్ సో సరిపోద్ది, అంటే ఈ హైప్ మినిమం 2,000 crores సరిపోద్ది అనమాట. హిందీలో బీభత్సమైన రెస్పాన్స్ ఉంటుంది. అసలు పార్ట్ 1కే మనకి అరౌండ్ 302 crore నెట్ అయితే వచ్చింది. ఇంకా పార్ట్ 2కి ఇంకా ఏ రేంజ్లో వస్తుందో మనమే అర్థం చేసుకోవచ్చు. తర్వాత తెలుగులో కూడా చాలా పీక్ కలెక్షన్స్ ఉంటాయి, తమిళ్లో పీక్ కలెక్షన్స్ ఉంటాయి, కేరళలో అసలు ఏదైనా ఒక తెలుగు సినిమాకి రిలీజ్ అయ్యాక థియేటర్లు పెంచడం అనేది కల్కి విషయంలోనే జరిగింది. సో అది కూడా చాలా బిగ్గెస్ట్ థింగ్ అని చెప్పొచ్చు. కర్ణాటక నెక్స్ట్ లెవెల్ కలెక్షన్స్ ఉంటాయి. సో మొత్తం పీక్ అనమాట. సో 2,000 కోట్లు ఈజీ కొట్టే కైండ్ ఆఫ్ సినిమా ఇది. ఆ తర్వాత ఇంకా ఎంత వెళ్తుంది అనేది మనం డిసైడ్ చేయలేం. బట్ డెఫినెట్గా దిస్ మూవీ విల్ క్రాస్ 2,000 crores. నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నా ఈ విషయంలో అయితే మాత్రం. అయితే ఈ కల్కి 2 సినిమా గురించి డైరెక్టర్ నాగ్ అశ్విన్ గారు ఒక క్లారిటీ అయితే ఇచ్చారనమాట. అంటే ఎప్పుడు రిలీజ్ అవ్వబోతుంది, స్టోరీ ఏంటి, ఇవన్నీ కూడా కొంచెం లైట్గా క్లారిటీ ఇచ్చారు. నాట్ ఎగ్జాక్ట్లీ 100%, బట్ లైట్గా కొన్ని విషయాలను అయితే క్లారిటీగా చెప్పారు. సో అవి ఏంటనేవి ఈ వీడియోలో కొంచెం డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ థింగ్ అయితే ఆయన స్టోరీ కోసం ఒక పాయింట్ రివీల్ చేశారు. అంటే ఇప్పుడు మనకి సెకండ్ పార్ట్లో ప్రభాస్ గారిని ఎక్కువ చూపిస్తారా అంటే ఫస్ట్ పార్ట్లో తక్కువ చూపించారు కదా అన్నట్టుగా ఒకరు క్వశ్చన్ చేస్తే ఆయన చెప్పింది ఏంటంటే ఫస్ట్ పార్ట్లో తక్కువ చూపించడం కాదు, ఇంకా ఆ కథకి అలా అవసరం. అండ్ ఆ కర్ణ రివీలేషన్ ఏదైతే ఉందో అది లాస్ట్ ఉండాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో అలా చేశారన్నట్టుగా చెప్పి, సో ఇనీషియల్గా మనకి అవన్నీ కూడా చూపించారు. అంటే సుమతి, ఆ బేబీ, కల్కి, ఆ తర్వాత అశ్వత్థామ, మహాభారతం, ఇవన్నీ కూడా చూపించారు. సో ఆ ఇనీషియల్గా ఏదైతే సెటప్ ఉంటుందో దాన్ని ఇక్కడ మొత్తం పెట్టారు. సో ఇక మనకి మిగిలింది ఏంటంటే భైరవ అండ్ కర్ణ పాయింట్, ఇదే మనకి ఎక్కువ ఉంది సెకండ్ పార్ట్లో చూపించడానికి. సో దాని మీద ఎక్కువగా ఫోకస్ అయితే ఉంటుంది. అండ్ అప్పుడెప్పుడో మనకు ఆల్రెడీ ఒక రూమర్ వచ్చింది, ఒక 4వ ప్రపంచానికి వెళ్తారని చెప్పి. ఆ 4వ ప్రపంచం ఏమో పేరేదో వచ్చింది, బట్ ఇంకా ఎగ్జాక్ట్గా అది క్లారిటీ లేదు ఎవరికి కూడా. సో ఆ 4వ ప్రపంచానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఇంకా భైరవ అండ్ కర్ణ కాన్సెప్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ మళ్ళీ అశ్వత్థామ చేరుకోవడం, అండ్ ఆ తర్వాత ఆ అస్త్రం తన చేతుల్లోకి వెళ్ళడం, అశ్వత్థామ కర్ణ ఇద్దరు కలిసి కల్కిని కాపాడడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. సో అది సిచ్యువేషన్ అనమాట. మ్యాక్సిమం ఇలాగే ఉంటుంది అన్నట్టుగా ఆయన కూడా చెప్పారు. సో సెకండ్ హాఫ్ మ్యాక్సిమం భైరవ అండ్ కర్ణ ఈ కాన్సెప్ట్ మీద తిరుగుతుంది అన్నట్టుగా చెప్పారు. సో మరి ఇంకా మనకు ఆల్రెడీ కొన్ని పాయింట్స్ బ్యాలెన్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు భైరవకి ఏంటి 1 million బౌంటీ ఇస్తారు అనే ఒక క్లారిటీ ఉంది. సో అందుకోసమని ఆ అమ్మాయిని తెచ్చేయడం కోసమని ఇదంతా చేస్తూ వచ్చాడు యాక్చువల్గా. సో ఇప్పుడు ఆ 1 million బౌంటీ ఇస్తానన్నోడే లేకుండా పోయాడు యాక్చువల్గా, వాడు చచ్చిపోయాడు. సో బౌంటీ ఉంటుందా లేదా అనేది తెలియాల్సి ఉంటుంది. మేబీ బుజ్జికి అన్నీ తెలిసిపోతాయి కాబట్టి బుజ్జి చెప్తుందేమో వాడు చచ్చిపోయాడు అని చెప్పి. సో ఆ తర్వాత మేబీ సుప్రీం యాస్కిన్తో కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేయడం, అండ్ సుప్రీం యాస్కిన్ దగ్గరికి సుమతిని ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఆ టైంలోనే భైరవ్ మళ్ళీ కర్ణగా మారడం, అండ్ ఆ టైంలో ఇద్దరి మధ్య పోరాటం జరగడం అలా జరుగుతుంది అనుకుంటున్నాను నేనైతే మాత్రం. ఇంకా ఆయన బేసిక్గా వినిపించిన రూమర్ ఏంటంటే పార్ట్ 3 స్టోరీ కూడా రాశారు అని. దాని గురించి ఇక్కడ ఏం మాట్లాడలేదు, కానీ ఆ మధ్య ఒక పాయింట్ వచ్చిందనమాట, ఆయన పార్ట్ 3 స్టోరీ కూడా ఆల్మోస్ట్ ఫినిష్ చేశారని చెప్పి. సో అంటే మరి ఇంకా
ఈ సెకండ్ పార్ట్ ఫినిష్ అయిన తర్వాత మళ్ళీ దాని రిలేటెడ్గా ఒక కంటిన్యూషన్ పాయింట్ ఉంటుంది కదా, సో అవన్నీ ఉంటాయి కాబట్టి ఇంకా ఆ ఆస్పెక్ట్ని కూడా చూపించాలి సినిమాలు అన్న ఉద్దేశంలో పార్ట్ 3 గురించి కూడా కొంతవరకు రాసుకున్నారేమో మెజారిటీ ఆఫ్ ద పోర్షన్, చెప్పలేము మనం. సో అదొకటి. అండ్ ఇంకొకటి, కల్కి సినిమా ఎప్పుడు రిలీజ్ చేస్తారు పార్ట్ 2 అనే దాని గురించి కూడా ఒక క్లారిటీ అయితే ఇచ్చారనమాట. ఏమనంటే బేసిక్గా వాళ్ళు అనుకుంటుంది అయితే ఈ సంవత్సరంలో రిలీజ్ చేయాలి, ఈ సంవత్సరం ఎండింగ్ కల్లా అని చెప్పి. బట్ ఇట్స్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్ నాకు తెలిసి. ఎందుకంటే కల్కి సినిమాకి విఎఫ్ఎక్స్ అనేది చాలా హ్యూజ్ లెవెల్లో వర్క్ అవుతూ ఉంటుంది. అండ్ అలాగే జాతిరత్నాలు 2 కూడా తీస్తున్నారంట. సో ఆయన అదే అన్నారు, ఒకవేళ మరీ లేట్ అయినట్టయితే ఈ గ్యాప్లో నేను జాతిరత్నాలు 2 ప్రొడ్యూస్ చేసుకుంటాను నేను, అండ్ నాకు అది ఓకే నేను. అండ్ అలాగే కల్కికి చాలా హ్యూజ్ లెవెల్లో ప్రిపరేషన్ కావాల్సి ఉంటుంది, ఆ ప్రిపరేషన్ అంతా కూడా చేసుకుంటాను. సో అక్కడ సరిపోద్ది నాకు. బట్ యూనో పెద్ద స్టార్స్తో చేస్తున్నప్పుడు చెప్పలేము మనం, వాళ్ళ డేట్స్ అనేవి మనకి అంత ఈజీగా దొరకవు అనేది చెప్తున్నారు. సో ఇక్కడ అదే జరిగింది యాక్చువల్గా. సో మనకి ప్రభాస్ గారికి ఇప్పుడున్న ప్రాబ్లం ఏంటంటే రైట్ నౌ హీ ఈజ్ వెరీ బిజీ విత్ రాజాసాబ్ అండ్ ఫౌజీ. ఇవి రెండు అయిపోయిన తర్వాత ఫౌజీ టైటిల్ ఫిక్స్ కాదు, రాజాసాబ్ గురించి కూడా ఒక సెపరేట్ వీడియో వస్తుంది, దాని గురించి కొంచెం మంచి డీటెయిల్స్ ఉన్నాయి, మాట్లాడుకుందాం. అయితే రాజాసాబ్ ఫౌజీ ఉన్నాయి. బట్ తర్వాత ఆయన స్పిరిట్కి కంప్లీట్గా డేట్స్ ఇచ్చారు. 120 days ఆఫ్ షెడ్యూల్ అండ్ 6 months ఆఫ్ షూటింగ్ టైమ్. సో మొత్తం 6 నెలల పాటు ఆయన కంప్లీట్గా దానికే అంకితం. ఆ తర్వాత హీల్ కమ్ బ్యాక్ టు కల్కి 2 అండ్ సలార్ 2. ఇనీషియల్గా కల్కి 2 ఉంటుంది, అండ్ కల్కి 2 టైంలోనే నాకు తెలిసి బ్రహ్మరాక్షస్ కూడా ఇంకా షూట్ అవుతూ ఉంటుంది నాకు తెలిసి. ఇక ఆ తర్వాత ఈ డ్రాగన్ అయిపోయిన తర్వాత ప్రశాంత్ నీల్ గారిది పార్ట్ 1 అయిపోయాక ఆయన సలార్ 2లో జాయిన్ అవుతారు నాకు తెలిసి. సలార్ 2 అయిపోయాక కేజీఎఫ్ 3 అయిపోయాక డ్రాగన్ 2, అంతే, ఇదే ఆర్డర్ అయింది. సో ఇంకంతే, అప్పుడు ఇంకా సలార్ 2 వాటిల్లో చేస్తారనమాట. సో అది సిచ్యువేషన్. సో కల్కి 2కి నాకు తెలిసి ఈ ఇయర్లో అయితే మాత్రం జాయిన్ అవ్వరు ఆయన. సో ఈ గ్యాప్లో నాగశ్విని గారు ఏం చేస్తున్నారంటే, అందుకే కమల్ హాసన్ గారివి ఎవరు ఆయన అశ్వత్థామ, అమితాబ్ బచ్చన్ గారు, వాళ్ళిద్దరి సీన్స్ ఏవైతే ఉంటాయో ఆ సీన్స్ని అయితే కొన్ని షూట్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నారు. అండ్ మిగతా సీన్స్ కొన్ని ఉంటాయి కదా, వాటిని కూడా షూట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. బట్ ప్రాబ్లం ఏంటంటే మెజారిటీ ఆఫ్ ద పోర్షన్ ప్రభాస్ గారి మీద ఉంటుంది అనమాట. సో దానివల్ల మనకు అది కొంచెం ఆయన డేట్స్ అవసరం, ఆయన వస్తే తప్ప ఆ పోర్షన్ అంతా షూట్ చేయడానికి లేదు కదా. సో అట్లీస్ట్ అవి కొంత షూట్ చేసుకొని వాటికి విఎఫ్ఎక్స్ వర్క్కి అప్పచెప్పేసి అలా అవన్నీ కూడా చేసుకుందాం, బ్యాకప్ పెట్టుకుంటూ ఉందాం అన్నట్టుగా ఆయన చూస్తున్నారు. నాగేశ్వన్ గారు బేసిక్గా కొంచెం టైంని చాలా పర్ఫెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటారు. ఎందుకంటే నాకు తెలిసిన కల్కి సినిమా షూటింగ్ స్టార్టింగ్ కావచ్చు, షూటింగ్ ఎండింగ్ కావచ్చు, చాలా మంచి పేస్లోనే అయ్యింది. మరీ హ్యూజ్ డిలేలు కానీ పోస్ట్పోన్లు కానీ ఏం లేవు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, అవి మనకి ఏమంటారు, ఆ ప్రిపరేషన్స్ అవన్నీ కొంచెం లేట్ అవుతూ ఉండొచ్చు, అది కామన్ అది. బట్ స్టిల్ మినిమల్ డిలేస్ అవన్నీ కూడా. అందుకే కూడా మనకి రిలీజ్ డేట్ మే 9th అన్నారు, అది డిలే అవుతుందంటే ఎక్కడికో వెళ్ళిపోలేదు, అది జూన్ 27కే వచ్చింది. సో మరి మహా అయితే ఒక నెలన్నర డిలే చేశారు అంతే. సో అది ప్రాబ్లం కాదు. ఇక్కడ ఏమంటే ఇది మరీ ఘోరం కదా. ఇక్కడ కొన్ని సినిమాలు అయితే ఇప్పుడు అంతెందుకు, రాజాసాబే తీసుకోండి, రాజాసాబ్ April 10 అన్నారు, April 10 వస్తున్న రాజాసాబ్ కాస్త ఇప్పుడు అది ఎప్పుడు సెప్టెంబర్కు అక్టోబర్కి వెళ్ళిపోయింది. సెప్టెంబర్ 25 అఖండ కాబట్టి అక్టోబర్ 2కి 2కో 3కో అక్కడికి వెళ్ళిపోయింది జమ్మని. సో మరి ఎంత డిలే చూడండి, అది ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ 6 నెలలు దాటిసింది. సో అలాగే ఇప్పుడు చాలా సినిమాలు అలాగే ఉన్నాయి, అంతే, అదే చెప్తున్నా. సో మనకి ఏంటంటే ఇంకా ఇలా ఉంటున్నాయి. కంపేర్ టు దట్ కల్కి సినిమా అనేది చాలా బెటర్, చాలా బాగా తీశారు. ఆ బడ్జెట్, ఆ స్కేలు, ఆ విజువల్స్, వాటన్నిటికీ అంత ఫాస్ట్ తీయడం అనేది గ్రేటే. సో ఆయన నాకు తెలిసి పార్ట్ 2 కూడా అంతే క్లారిటీగా అంతే ఫాస్ట్గా తీస్తారనుకుంటున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే నాకు తెలిసి ఆయనకి ఆ మహాభారతం విజువల్స్ ఏవైతే ఉంటాయో వాటిని ముందే విఎఫ్ఎక్స్లో చేంజ్ చేసుకొని ఉంచుకుంటారు అనుకుంటున్నాను నేను. సో అట్లా కూడా ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం నాకు తెలిసి అయితే 2026 స్టార్టింగ్లో ఒకవేళ ప్రభాస్ గారు కనుక కల్కి సినిమాకి డేట్లు ఇస్తే 2026 ఎండింగ్కి 27 స్టార్టింగ్కి రెండిట్లో ఏదో ఒక దగ్గర రిలీజ్ అయిపోద్ది సినిమా. లేదంటే ఆ మే 9నే రిలీజ్ అవ్వచ్చు, 2027 మే 9న, ఏమో చెప్పలేం. ఏమన్నా కొంచెం అటు ఇటు అయితే, ఏదైనా లేట్ అయితే ప్రభాస్ గారి సైడ్ నుంచే అవ్వాలంతే. ఎందుకంటే ఆయన బిజీ షెడ్యూల్, అది ఆయనకున్న పంచాయతీలు అలాంటివి కదా. సో పీపుల్ ఆయన్ని అన్ని సినిమాల్లోనే చూడాలనుకుంటున్నారు, అట్లాగే నడుస్తోంది. అటు సలార్ 2 కోసం వెయిటింగ్, ఇటు కల్కి 2 కోసం వెయిటింగ్, అటు స్పిరిట్ కోసం వెయిటింగ్, ఇటు రాజసాబ్ కోసం వెయిటింగ్, ఫౌజీ, బ్రహ్మరాక్షసు, లోకేష్ కనగరాజు వస్తానే ఉన్నాయి మొత్తం అన్ని లైనప్. సో అది మరి సిచ్యువేషన్. సో అలాగా ఆయన అయితే ఇయర్ ఎండింగ్కే రిలీజ్ చేద్దాం అనుకున్నారు, ఆర్ నెక్స్ట్ ఇయర్ ఎండింగ్కి రిలీజ్ చేద్దాం అనుకున్నారు. బట్
చెప్పలేం. ఏమవుతది అనేది. సో, అది మరి సిట్యుయేషన్. సో, ఏమో 'ప్రభాస్' గారు కొంచెం స్పిరిట్ ఫాస్ట్‌గా అయిపోతే బాగుండు గదా! ఏమో. సో, అంటే స్పిరిట్ ఫాస్ట్‌గా రిలీజ్ అయితే తర్వాత 'కల్కి 2', 'సలార్ 2' ఇంకా ఫాస్ట్‌గా రిలీజ్ అవుతాయి. తర్వాత 'బ్రహ్మరాక్షస్' ఈ గ్యాప్‌లో అయినా పెళ్లి చేసుకుంటే బావున్ను 'ప్రభాస్' గారు. ఏమో మరిక. నాకు ఏమో ఆయన ఆ హీరోయిన్‌తో రిలేషన్‌లో ఉన్నారని, ఈ అమ్మాయితో పెళ్ళని ఏవేవో బోలెడు ఆర్టికల్స్ వస్తున్నాయి. అసలు ఏది నమ్మేటట్టు లేదనమాట. సో, చూద్దాం మరి ఇంకేం జేస్తారో. సో, అది గైస్ మరి సిట్యుయేషన్. బేసిక్‌గా 'ప్రభాస్' గారు చాలా ఫాస్ట్‌గా జేస్తున్నారు యాక్చువల్‌గా. లాస్ట్ ఇయర్ 2024లో ఒక హీరో, ఒక టాప్ స్టార్ ఒక అంటే సినిమా షూటింగ్‌లకి హైయెస్ట్‌గా డేట్లు అలొకేట్ చేసిన లిస్ట్ ఉంటే దాంట్లో ఫస్ట్ ప్లేస్ 'ప్రభాస్' గారిది. ఆయనే ఎక్కువ డేట్లు అలొకేట్ చేశారు షూటింగ్‌కి. అంటే సినిమాలన్నిటికి కలిపి. సో, ఇగ అయినా కూడా ఇంక అవ్వట్లేదు అంటే ఇంక అదంతే మరి. 'రాజా సాబ్' కూడా బడ్జెట్ పెరిగిపోయిందయ్యా. 'రాజా సాబ్' కూడా 2 పార్ట్‌లు అయిపోయింది. అయ్యా పెరుగుతూ వస్తోంది. ఇంక ఏం చేస్తాం ఇంకా. సో, పీపుల్ ఆర్ ఎక్స్‌పెక్టింగ్ మోర్. సో, ఇంక దానికి తగ్గట్టే చాలా గట్టిగా ప్లాన్స్ అయితే చేస్తూ అలా ఎళ్ళిపోతున్నారాయన. ఇంక మరి ఇంకేం చేయలేము దానికి. సో, దట్స్ ఇట్ గైస్. దిస్ ఇస్ ద వీడియో. వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ 'కల్కి 2' 2026 ఎండింగ్‌లో వచ్చినట్టయితే ఇంకా బావుంటదనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో, దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే మీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో షేర్ చేయండి. లైక్ ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్‌బుక్ అండ్ ట్విట్టర్. అండ్ ఎప్పుడో ఎవరైనా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ఎవరస్ మాత్రం అక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. వీడియో నెక్స్ట్ వీడియో. బై.